హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే ఈ టిప్పు మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇలాంటి జల్లెడ గిన్నె ఒకటి తీసుకోండి. చూడండి, మనము మధ్యాహ్నం వండుకున్న అన్నము మిగిలిపోతుంది. వింటర్లో అయితే మనకు నైట్కి తినాలనిపించదు, చల్లగా ఉంటుంది. అందుకని ఈ చిన్న టిప్పు మీకోసమే. ఇలా అన్నాన్ని పొడి పొడిగా చేసుకోండి, గడ్డలు లేకుండా. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా పొడి పొడిగా చేసుకోవాలి. చలికాలం కదండి, చల్లగా తినాలనిపించదు, వేడి వేడిగా తినాలనిపిస్తుంది. అందుకోసమే ఈ టిప్పు. చూడండి, ఇలా నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ తీసుకొని మీకు చూపిస్తున్నాను. మీ దగ్గర ఎక్కువగా ఉంటే మీరు ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాంటి పాత్ర ఒకటి తీసుకొని నీళ్ళు చూపిస్తున్నాను కదండి, అక్కడికి తీసుకోండి. ఎక్కువగా తీసుకోవద్దు, అవి సరిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ పాత్రను మనం తీసుకున్న నీళ్ళ పాత్ర ఉంది కదండి, ఈ పాత్ర మీద పెట్టాలి. పెట్టేటప్పుడు కిందున్న పాత్రలో నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళు పైనున్న పాత్రకి తగలకూడదు. చూపిస్తున్నాను చూడండి, ఇలా పైనున్న పాత్రకి కిందున్న నీళ్ళు తగలకూడదు, దూరం అనేది ఎక్కువగా ఉండాలి. నేను చూపించినాను కదండి, ఆ నీళ్ళు పోసుకుంటే సరిపోతాయి. చూడండి, ఇప్పుడు ఒక మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి. నేను మీకు చూపిస్తున్నాను నేనే చేశాను అని, ఇందులో ఫేక్ ఉండకూడదని. చూడండి, ఒక 3-4 మినిట్స్కి రెడీ అయిపోద్ది. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మధ్యలో చెక్ చేసుకోండి, కానీ నేను మీకు చూపిస్తున్నాను డైరెక్ట్గా. చూడండి, 4-5 మినిట్స్కి ఎలా పొగలు వస్తున్నాయో. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోండి. అంతేనండి. చూడండి, పైనుంచి కిందికి మొత్తం కలదిప్పండి. చూడండి, మెతుకు మెతుకు వేడిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఈ అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని, చూడండి, మీకు అన్నం క్వాంటిటీ ఎక్కువగా ఉంటే సేమ్ ప్రాసెస్, నీళ్లు మార్చాల్సిన అవసరం లేదు. పైన అన్నం వేస్తే చాలు, సేమ్ అదే జాలీల దాంట్లో మళ్ళీ అన్నం వేసి మళ్ళీ ప్లేట్ పెట్టి ఆ ప్రాసెస్ చేస్తే కంప్లీట్ అయిపోద్ది.